హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుభాష్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఒక మ్యూజియం అండి. యాక్చువల్లీ ఇది ఒక 400 సంవత్సరాల ముందు ఇల్లు అండి. ఇది 400 సంవత్సరాల ఇల్లు కంచిలో ఉండేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను ఈ ఇల్లుని అలాగే ఇప్పుడు 8th జనరేషన్ వాళ్ళు మ్యూజియంగా మార్చి రన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది కాంచీపురంలోని శ్రీ ఏకాంబనాథేశ్వరర్ ఆలయం దగ్గర లింగప్పన్ వీధిలో ఉంది. ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తున్నాము. ఎంట్రన్స్ అరుగు మీద చిన్న చిన్న బొమ్మలు పెట్టున్నారండి అందంగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. రండి మనం లోపలికి వెళ్తాం. ఫ్రెండ్స్ పాతకాలం ఇల్లు ఫ్రెండ్స్, సుమారు 400 సంవత్సరాలండి. చూడండి ఫ్రెండ్స్ తలుపు ఎలా ఉందో. ఈ గోడకి ఈ పక్కన అందంగా బొమ్మలు అమర్చున్నారండి. అన్నీ కొయ్య బొమ్మలే, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పక్కన అన్ని చేత్తో వేసిన పెయింటింగ్స్ అండి, క్లాత్ మీద వేసినటివి. చాలా బాగున్నాయి. మీకు ఎప్పుడైనా కాంచీపురం వచ్చినప్పుడు, కాంచీ శ్రీ ఏకాంబనాథేశ్వర స్వామి ఆలయంకి వచ్చినప్పుడు ఆ పక్క వీధిలోనే అండి మీరు మీ ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది, విజిట్ చేయండి ఒకసారి. పిల్లలకి అన్ని ఇవన్నీ చూపించాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళంగానే కుడి పక్కన ఫస్ట్ ఇలా ఉంటుంది. చిన్న అద్దాల బాక్స్లో ఈ విధంగా పెట్టుంటారు. చిన్న చిన్న కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి పాత రుబ్బు రోళ్ళు అన్నీ అమర్చున్నారు ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల కూడా క్లీన్గా పెట్టుకున్నారు ఇప్పటికీ. ఆ వెనకాలే గోడ పైన మనకి ఇది చూడండి, గోడ పైన శివపార్వతుల పెయింటింగ్ ఉంటుంది. దానికి పక్కన ఉన్న గోడ పైన కామాక్షి అమ్మవారి పెయింటింగ్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మొత్తం క్లాత్తో వేసినట్టువే అండి. దాని కింది భాగంలో అద్దాల పెట్టెల్లో వచ్చి సాంప్రదాయ తమలపాకుల పెట్టెలండి. అప్పట్లో తమలపాకులు భద్రపరుచుకునేదానికి ఇలాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళంట. చూడండి దాని పక్కనే వివిధ రకాలైన వక్కలు విరచడానికి ఉపయోగించే కట్టర్సు, దువ్వెన, పుస్తకం చదివేదానికి బుక్ స్టాండు. ఇది చూడండి ఫ్రెండ్స్ కట్టర్సు. ఒక్కలు మనం పగలగొడతాం కదా, దానికోసం ఈ కట్టర్సు, దువ్వెన, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూపిస్తాను నిదానంగా చూడండి ఒక్కొక్కటిగా. మీ పిల్లలకి చూపించండి ఫ్రెండ్స్. వీటిల్లంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బుక్ స్టాండ్ ఫ్రెండ్స్. బుక్ పెట్టుకునేదానికి వుడ్తో చేసినటువంటి ఇవన్నీ. కామాక్షి అమ్మవారిని చూసిన తర్వాత పక్క గోడ మీదకి వెళ్ళామంటే శ్రీ వరదరాజ స్వామి ఉంటారండి. వరదరాజ పెరుమాళ్ అంటారు ఇక్కడ. ఆయన చిత్రపటం. దాని కింది భాగంలో వచ్చి మనకి వివిధ రకాలైన కర్పూర హారతులండి. కర్పూరంకి ఇస్తాం కదా మనము, వాటికి సంబంధించిన వివిధ ఆకృతుల్లో ఉన్నాయండి. వాటి మీద బొమ్మలు. అప్పట్లో ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళంట ఫ్రెండ్స్. చూడండి. అవే కాకుండా ఇంకా వివిధ రకాలైన పూజా సామాగ్రి కూడా పక్కనే ఉందండి. అవి చూడండి, చూపిస్తాను.
ఇవి కర్పూర హారతులు. వాటి పక్కనే పూజ సామాన్లు అన్నీ పక్కన ఉన్నాయండి, అవి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ వివిధ రకాలైన పూజా సామాన్లు. అప్పట్లో వాళ్ళు వాడినటివండి ఇవన్నీ. అలాగే భద్రపరుచున్నారు. ఈ 8th జనరేషన్ వరకు అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారండి. ఎంత గ్రేట్ ఫ్రెండ్స్. ఒక ఇల్లు 400 సంవత్సరాలుగా ఉంది. ఆ ఇంటిని వాళ్ళు మాత్రమే చూసుకోకుండా 10 మంది చూడాలి ఇలాంటి ఆ వస్తువులు అనేసి ఒక మంచి సంకల్పంతో మనందరికీ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. కుట్టుతో వేసిందండి రథం ఇది. ఇప్పటిదాకా మనం చూసింది లోపలికి ఎంటర్ అయిన తర్వాత కుడి పక్కన ఉన్న వాటిని మాత్రమే చూసామండి. రండి, ఇక్కడ ఒక చురకత్తి ఉంది, దాన్ని చూపిస్తాను. ఇప్పుడు మనం ఓవర్ వ్యూ చూస్తాం రండి ఫ్రెండ్స్. హాల్ ఎంట్రన్స్ ఇది. రైట్ సైడ్ ఇలా ఉంటుంది. మధ్యలో పెద్ద హాల్ ఉంది ఫ్రెండ్స్. అందులో ఒక బ్రాహ్మణుడు ఉయ్యాల్లో కూర్చొని ఉంటే అతని భార్య పక్కన నిలబడినట్టు ఉంది. వీళ్ళ పక్కనే అప్పట్లో వాళ్ళు ఉపయోగించిన పడుకునే బల్ల మరియు పల్లకి మరియు ఏదైనా రాసుకోవడానికి బల్ల, పాత టెలిఫోన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు నేను ఈ గోడ పక్క నుంచి మొత్తం మీకు చూపిస్తూ వస్తాను ఫ్రెండ్స్, ఏమేమి ఉన్నాయో అనేసి. చూడండి, ఇక్కడ చెరియల్ స్క్రోల్ పెయింటింగ్ ఎలా చేస్తారు అనే డీటెయిల్స్తో కూడిన ఒక బోర్డు ఉంది ఫ్రెండ్స్. అంటే భారతీయ పురాణాల నుండి కథలను వర్ణించే ఫిల్మ్ రోల్ అన్నమాట. అంటే పురాణాలు మరియు ఇతిహాసాల నుండి చిన్న కథల సంహితంగా ముడిపడి ఉంటాయి ఇవి. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలాంటి పెయింటింగ్స్ అండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్, ఇవి ఎక్కడ తయారు చేస్తారు అలాంటి వాటిల్ని చూడండి ఫ్రెండ్స్. ఆ పెయింటింగ్సే ఇవన్నీ. ముందు హాలు మధ్యలో ఒక బ్రాహ్మణుడు ఉయ్యాలలో కూర్చున్నట్టు, అతని భార్య పక్కన నిలబడినట్టు చూపించాను కదా ఫ్రెండ్స్. దానిని పెళ్లి మండపం అని కూడా అంటారు ఫ్రెండ్స్. అప్పట్లో అందరూ ఉమ్మడి కుటుంబాలే, అందువల్ల ఇంట్లో ఎవరి పెళ్ళైనా చెయ్యాలి అంటే ఇక్కడే చేసేవారట. అంతేకాకుండా ఎవరైనా బంధుమిత్రులు వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది అనేవాళ్ళు. దానికోసం ఆ ప్లేస్ని యూజ్ చేసేవాళ్ళంట వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఏముందో చూపిస్తాను చూడండి. ఇక్కడ అద్దాలలో వచ్చి కొంతమంది మహనీయుల పుస్తకాలు నుంచున్నారు ఫ్రెండ్స్. చూడండి, వివేకానంద, బుద్ధ, వీళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్. ఇక్కడ చెక్కతో చేసిన ఇంద్రసభ అండి ఇది. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇంద్రసభ అంటండి. చూడండి, చూపిస్తున్నాను, చూసారా? చెక్కతో చేసినటువంటి అన్నీ. దాని కింద బ్రిటిషర్స్ సమావేశం అండి. అవి చెక్కతో చేసిన బొమ్మలే. అవి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బ్రిటిషర్స్ అండి. మన రాజులతో మంతనాలు చేసేటప్పుడు ఇలా ఉండేదంటండి అప్పట్లో. అన్నీ చెక్కతో చేసిన బొమ్మలే ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయి. వీటిని మనం చూసుంటాం, వీటిల్లో కొంతైనా. ఇవైతే నేను చూశాను. దీని పక్కనే ఉండే అల్మారాలో చూడండి ఫ్రెండ్స్, పైన వినాయకుడు, ఆ లోపల ఎలా ఉందో ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కాళంగి నాగు అంటండి. కాళంగి నాగు మీద శ్రీకృష్ణుడు గోపికలతో ఉన్నారు. దాని పక్కనే భరతనాట్యంతో శ్రీకృష్ణుడు అండి. దాని కింద దుర్గాదేవి అండి. పక్కనే వెంకటేశ్వర స్వామి. ఈ పక్కన వచ్చామంటే రాముడు, హనుమాను, వినాయకుడు, రావణాసుడు. దాని కింద భాగంలో
పిల్లన గ్రోవి ఊదుతున్న శ్రీకృష్ణుని లీల మనం ఇక్కడ చూడవచ్చు. దాని పక్కన మనకి విష్ణువు, అంబరి, పల్లకి, దాని కింద సాంప్రదాయ బొమ్మలు, దాని పక్కన ప్రతిరోజు మనం ఇంట్లో చేసే పనులండి. చాలా చక్కగా చూపించారు ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడండి. పక్కన ఉన్న బొమ్మలలో గరుడు వాహనం మీద శ్రీమన్నారాయణుడు, పక్కన మీనాక్షిదేవి సమేత సుందరేశ్వరుడు, పక్కన ఏకాంబనాథేశ్వరుడు సమేత మామిడి చెట్టు చూడవచ్చు. దాని పక్కన మహిషాసుర మర్దిని, సరస్వతీదేవి, లక్ష్మీదేవితో పాటు దాని కింది భాగంలో గురుకులాలు, ఆలయం మరియు దాని కింది భాగంలో భరతమాత ఉన్నాయండి. దాని కింది భాగంలో చూస్తే శ్రీకృష్ణుని లీలలు, దాని పక్క భాగంలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి, పక్క భాగంలో లక్ష్మీనారాయణుడు ఉన్నారండి. దాని పక్క భాగంలో ఒక గది ఉందండి. ఆ గదికి ముందు భాగంలో మనకి చెక్కతో చేసిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు ఉన్నాయి. ఈ గది చీరలకు సంబంధించిన గది ఫ్రెండ్స్, నేను తర్వాత చూపిస్తాను. ఎంట్రన్స్లో ఇలా ఉన్నాయండి బొమ్మలు. పెళ్లి కొడుకుని చూశారు కదా, ఇప్పుడు పెళ్లి కూతురుని చూడండి. చెక్కతో బొమ్మలు అండి, చాలా బాగుంటాయి. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు చాలామంది ఇళ్లలో ఉంటాయి ఫ్రెండ్స్. రండి పక్క అల్మార్లో ఏముందో చూద్దాం. చూడండి, బంగారు పూత పూసిన సీతారాములు. ఇది పిత్ క్రాఫ్ట్ అండి, షాలా పిత్ అంటారు. షాలా పిత్ అనేది ఎస్కినోమెన్ జాతులకు చెందిన ఎండిన పాల తెలుపు స్పాంజి మొక్క పదార్థం అండి. దీనిని నొక్కి వివిధ కళా వస్తువులను తయారు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న కళా వస్తువులు కూడా అవే అండి. వాటితో పాటు బంగారు పూత పూసిన వస్తువులు చాలా అందంగా ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బంగారు పూత పూసి చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇక్కడ చూడండి, బంగారు పూత పూసిన లక్ష్మీదేవి, ఏనుగు, ఇతర వస్తువులండి. దాని కింది భాగంలో చెక్కతో చేసిన కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేస్తున్నారో, ఎంత బాగా చెక్కున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు. దాని పక్కనే టెర్రాకోట బొమ్మలండి, చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. దాని పక్కనే గిరిజనులు ప్రదర్శించే జానపద నృత్యాలండి. అదే గిరిజనుల జాతిలోనే కురవలు అనే జాతులండి. వాళ్ళు వేసే ట్రెడిషనల్ డ్యాన్స్ యొక్క చిత్రాలండి ఇవి. కురవంజి అంటారు వాళ్ళని. దాని పక్కనే పొయ్కాల్ కుదిరై ఆటం, ఇది తమిళనాడు జానపద నృత్యాలలో ఒకటి. దాని కింది భాగంలో ట్రాన్స్పోర్ట్స్, దాని పక్కన విల్లుపాట. ట్రాన్స్పోర్ట్స్ చూడండి ఫ్రెండ్స్. దాని పక్కన విల్లుపాట, దాని తర్వాత సిలంబాటం, దాని పక్కన దేవరాటం, మళ్ళీ ట్రాన్స్పోర్ట్స్, కరంగాటం, ఇంకా వివిధ రకాల రోజువారీ దైనందిన జీవితాల్లో చేసే పనులు అందరినీ మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి, వివిధ రకాల పనులు చేసేవాళ్ళని అందరినీ ఇక్కడ మనకి నీట్గా చెక్కి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఎంత బాగా చెక్కున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ పక్కనే చూస్తే మనకి కంచి కామాక్షి అమ్మవారి రథం చూడండి ఫ్రెండ్స్. కంచి కామాక్షి అమ్మవారి రథం, అమ్మవారు, ఏనుగు, శంకరమఠ పీఠాధిపతులు, భక్తులు, చాలా బాగుంది ఫ్రెండ్స్. దాని కింది భాగంలో మళ్ళీ ఆ పిత్ క్రాఫ్టే అండి.
చూడండి ఎంత బాగా చెక్కున్నారో, చేసున్నారు. చాలా కష్టం అంటండి ఈ పిత్ క్రాఫ్ట్ చెప్పారు వాళ్ళు. దాని పక్క భాగంలో మనకి రిషభ వాహనం మీద శివుడు ఉన్నారండి. చూడండి, పక్కన గరుత్మంతుడు, ఆ పక్కన సింహవాహనం మీద అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చెక్కేయండి, వుడ్ ఐటమే మొత్తము. దాని కింద భాగంలో దశావతారాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దశావతార. దాని పక్కన నెమలి మీద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. చూడండి ఫ్రెండ్స్, దాని పక్కన నందీశ్వరుడు, దాని పక్కన హంసవాహనం మీద సరస్వతీదేవి. చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్, ఎత్తి చూశాను నేను, చెక్క అయినా కూడా చాలా వెయిట్ ఉంది. మూషిక వాహనం మీద వినాయక స్వామి మనకి దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. దాని కింద చూడండి ఫ్రెండ్స్, 7 గుర్రాల మీద శ్రీ సూర్యనారాయణ స్వామి, ఆ పక్కనే 9 నవగ్రహాలు. చాలా బాగా చెక్కున్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్క గ్రహానికి ఏ కలర్ వేయాలో ఆ కలర్ కరెక్ట్గా వేస్తున్నారు ఫ్రెండ్స్ పెయింట్. ఈ పక్కన శివపార్వతులు, రావణాసురుడు మనకు దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు పార్ట్ 1 మాత్రమే చూపించాను, ఇంకా పార్ట్ 2 ఉంది. ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాన్ని పార్ట్ 2లో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో చూపించేటివి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్, వాటిని మీకు చూపించలేదు. అక్కడక్కడ కొన్ని మాత్రమే తీసుకొని జస్ట్ ఒక క్లిప్ మాత్రమే ఏర్పాటు చేసి చూపిస్తున్నాను. అలాగే మీరు కాంచీపురంలో ఏ టెంపుల్ అన్నా సరే, దాని గురించి తెలుసుకోవాలన్నా, దాని గురించి చూడాలన్నా, వీడియో చూడాలన్నా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏమైనా చేయగలుగుతాను ఫ్రెండ్స్. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోసు మీకు మీ మొబైల్లోకి రావాలంటే దయచేసి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసేదానికి నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కలుద్దాం మళ్ళీ. ఇంతవరకు నా వీడియో చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మీద తీసే వీడియోలు కూడా చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ పార్ట్ 2లో మనం చూడాల్సినటువంటి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కొంచెం మాత్రమే చూపిస్తున్నాను మీకు. అంటే ఇప్పుడు దీపం చూపించారు కదా, దీపం మాత్రమే వాటిలో ఇంకా చూపిస్తాను అనుకుంటున్నారేమో. వాటిలో ఇంకా ఉన్నాయి, అవి కాకుండా ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. అవి నేను అసలు దీంతో క్లిప్లో పెట్టనే లేదు, ఎందుకంటే మరీ బోరింగ్గా ఉండకూడదు కదా, దానికోసం అనేసి. ఇంకేం లేదు, దాన్ని పెట్టేసి దీన్ని పెట్టేసి అన్నీ ఒక కలగూర గంపలాగా అయిపోతుంది అది. దానివల్ల నేను కొంచెం మాత్రమే మీకు పెట్టి చూపిస్తున్నాను, అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఈ వంట సామాగ్రి దగ్గరికి చూసాము, దీంతో ఒక పాయింట్ అంతే. ఇంకా వేరే దగ్గర ఇంకా ఉన్నాయి, అవన్నీ అసలు మీకు యాడే చేయలేదు. ఇంకా ఉయ్యాలన్నీ ఉన్నాయి,
ఆడవాళ్ళ జడలు ఉన్నాయి, చీరలు ఉన్నాయి. చీరలు చూపించనే లేదు ఇంకా మీకు. పాతకాలం ట్రెడిషనల్ సారీస్ అన్నీ ఉన్నాయండి. మగవాళ్ళ ధోతీస్ ఉన్నాయి వాటిల్లో. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. చూడండి, కాఫీ మిషన్ అండి ఇది.